పచ్చడికి అయితే భలే ఉంటాయి. అయితే రేట్ ఎక్కువ, డిన్నర్ పైనే ఉంటుంది. ఇండియన్ రూపీస్తో పోలిస్తే దాదాపుగా 350 అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క కాయ. అంటే దినాన్ని చూసి ఒక కాయ పడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఎస్వి కేడీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇంట్లోకి ఏం సరుకులు లేవన్నమాట. కూరగాయలు వెళ్తున్నాము మేము ముగ్గురం. ఇతను మీకు తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు మా వీడియోలో ఒకటి పడుతూ ఉంటాడు. వెనక కూర్చునేవాడు మా కొత్త డ్రైవర్ అనమాట. హాయ్ చెప్పండి బా. హాయ్ హాయ్ అండి. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈరోజు వచ్చేసి ఎలా స్పెషల్ చేసుకున్నామని చెప్పి వెళ్తున్నాం అనమాట కూరగాయల కోసం. దారిలో ఉన్నాం. ఇక్కడే చాలా దూరం ఏం బాగాలేదు. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గ్రాండ్ ఐపర్ షూక్లకి అయితే వెళ్తున్నాం అనమాట. ఓకేనా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. విష్ హ్యాపీ న్యూ చెప్పు చెప్పునా. సిగ్గుపడుతున్నాడు పిల్లోడు, మా పిల్లోడు. సరేనా, చేసి మేము వంట మేమే చేసుకుంటాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ డ్యూటీలు చేసుకోవాలి, అలాగే వంట మేమే చేసుకోవాలి కాబట్టి. అందువల్ల ఈరోజు డిసెంబర్ 31 అయిపోయి జనవరి 1 వచ్చినాం కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా ఏమైనా చేసుకున్నామా లేకుండా అంటే కూరగాయల కోసం వెళ్తున్నాం అనమాట. రేపు చేసుకుందామని చెప్పి ఆలోచించుకుంటున్నాం. ముగ్గురం డిస్కషన్, ఇంకొక 2 డ్రైవర్లు అనమాట. సో మేము ఎప్పుడైతే దారిలో ఉన్నాం అనమాట. జస్ట్ దగ్గరే మాకు ఇక్కడ గ్రాండ్ ఐఫర్ అని ఉంటుంది. కూరగాయలు అంటే ఒక కూరగాయలే కాదు, మన ఇండియాలో దొరికే సరుకులన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. షార్ట్ వీడియోలో మీకు చెప్పాను అనమాట, నేను ఉండే ఏరియాలో ఒక చిన్న మినీ సైజ్ మాలియా ఉంటుంది అని చెప్పి. ఒకవేళ ఆ వీడియో చూడకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంత మార్నింగ్ టైం కాబట్టి ఎలాంటి క్రౌడ్ అయితే లేదు. నైట్ టైం అయిందంటే బయట పనిచేసే వాళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తారనమాట కూరగాయలకి, అలాగే ఇతర సరుకులు కొనడానికి. మ్యాక్సిమం మేము ఇక్కడే కొంటాం అనమాట. మాలియాకి పోవాల్సిన అవసరం లేదు, మాకు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. మాలియాకి అంత ప్రిఫర్ చేయమన్నమాట మేము. ఇప్పుడు ఇక్కడ చూసే ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలుసుంటే ఈ ప్లేస్ ఏందో కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. పక్కన సినిమా హాలు, అలాగే గ్రాండ్ హైపర్ ఉంటుంది. ఒకనొక సందర్భంలో నేను ఇక్కడ వీడియో పెట్టాను అనమాట. ఇక్కడ సినిమా హాల్ కొత్తగా ఓపెన్ చేశారని, ఓజోన్ సినిమా అని. దేవరా రిలీజ్ అయ్యే టైంలో మీకు మొత్తం హాల్ ఎలా ఉంటుందో మీకు చూపించిన కదా, అప్పుడు సేమ్ ఇదేనమాట. ఓజోన్ సినిమా కైతాల్లో బాగా ఫేమస్ అనమాట. అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇది ఓజోన్ సినిమా, అలాగే సినిమా థియేటర్లు అయితే ఉంటాయి. మేము లోపలికైతే వెళ్ళి మీకు చూపిస్తా. సినిమా కాదు, మేము సరుకులు కొనేది. ఓకేనా, పక్కనే ఫ్యాషన్ మిల్ ఉంటుంది. దీనికి ఆల్గానే బ్యాక్ సైడ్ ఎగ్జైట్లో ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఈ ఏరియా. లోపలికి వెళ్తే వెళ్తున్నాము. ఎంట్రన్స్ ఇలాగా ఎక్సలేటర్ మీద నిలబడుకుంటే స్లోగా వెళ్ళిపోతాం లోపలికి. మ్యాక్సిమం కోవిడ్లో అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. మొత్తం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మన ఇండియాలో సరుకులు ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, వంకాయలు, పెద్ద పెద్ద వంకాయలు, కాకరకాయ చూడండి ఎట్లా ఉంటుందో, ఒకటి మూరడు పొడుగు ఉంటుంది.
అలాగే మన ఇండియాలో ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి మామిడికాయలు అయితే లేవు. ఇక్కడైతే ఖచ్చితంగా ఉన్నాయి యాంటీ మామిడికాయలు. పచ్చడికి అయితే భలే ఉంటాయి. అయితే రేట్ ఎక్కువ, ₹10 పైనే ఉంటుంది. అంటే ఇక్కడ మన ఇండియన్ రూపీస్తో పోలిస్తే దాదాపుగా 350 అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క కాయ. అంటే దినాన్ని చూసి ఒక కాయ పడుతుంది. ఇంకా మునక్కాయలు మీకు తెలిసిందే, ఇది మామూలే. ఒక్కొక్క కాయ వచ్చేసి మీ యాపిల్స్. ఈ కార్కి ఈ హైబ్రిడ్ కాయలేమో మ్యాక్సిమం అన్నీ ఇలాగే ఉన్నాయి. అంతంత పొడి కూడా టేస్ట్ ఉంటాయో ఉండవో తెలియదు కానీ సొరకాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, ఈ మాలో నాటు వంకాయలు, గుత్తి వంకాయలు అంటాం కదా, ఆకు తీసుకున్నాము. పప్పు చేద్దామని చెప్పి ఆకు వస్తే వచ్చాము. ఈ ఆకు తెలియదు. ఇవా తోటాకు దొరికింది. దీనికోసం 3 రోజుల నుంచి వెయిటింగ్. ఇప్పుడు దొరికిందనమాట తోటాకు. ఇది ఒకటి తీసుకున్నాము. ఎందుకంటే ఇంట్లో మా రూమ్లో అయితే ముగ్గురం కాబట్టి ఇద్దరం కాబట్టి సరిపోతుంది మాకు. చూడాలంటే కట్ట తీసుకున్నాము. ఎందుకంటే ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. 2 పూటలు వేసుకున్నా సరిపోతుంది. పోయి పిల్లేసుకోవాలి. సో ఇవి అయితే అన్నమాట మేము తీసుకున్న సరుకులు. టమాటాలు, కాకరకాయలు, తోటాకు, పచ్చిమిరపకాయలు. ఇవి మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట మొత్తానికి. కొనేస్తాం అవే. ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే అయిపోయింది. కూరగాయలు అయితే కొనేసినాము. ఇంటికి అయితే పోతాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడున్నా మాట అన్న మొహమాట పడుతున్నాడు మా పిల్లాడు. సరేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్.